వెల్కమ్ టు సమ్మర్ స్పెషల్స్ మీ ఇంటి వంట. ఈ సమ్మర్ స్పెషల్స్ లో మనం బోల్డ్ అని పచ్చళ్ళు వడియాలు నేర్చేసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు అవి నేర్చుకోవడానికి ఎక్కడికి వచ్చేసామో తెలుసా? నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో ఉంటున్న శేషకుమారి గారి ఇంటికి వచ్చేసాం. మరి శేషకుమారి గారు మనం ఇన్వైట్ చేశారు కాబట్టి ఆవిడ ఎలాంటి వంటకాలు పరిచయం చేస్తున్నారు, అలాగే ఆవిడ గురించి బోల్డ్ అని విషయాలు అడిగి తెలుసుకుందాం. వెళ్దామా? పదండి. ఓకే, మరి శేషకుమారి గారు చాలా ప్రేమతో ఆహ్వానించేశారు. సో ప్రస్తుతానికి ఆవిడ మన దగ్గరే ఉన్నారు. హాయ్ శేషకుమారి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? అదే మళ్ళీ చూస్తుంటే అర్థమవుతుంది. చక్కగా చాలా మంచి ప్లెజెంట్ స్మైల్ తో ఆహ్వానించారు. సో ఏంటండి ఇక్కడ నూజివీడు స్పెషల్స్ ఏంటి? మీ ఊరు దగ్గరలో చూడాల్సినవి ఏమున్నాయి? నూజివీడు స్పెషల్స్ అంటే మామిడికాయలు. సో మీ ఇంటికి వస్తే ఎవరైనా టిఫిన్లు కాఫీలు కాకుండా మామిడికాయలతో కడుపు నింపించేస్తారనమాట, అంతేనా? అదే బ్రేక్ఫాస్ట్, అదేం కాదా? ఓకే, మరి ఈ రోజు మనం మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం ముందుగా ఏం చేస్తున్నారు? చేపల పచ్చడి అండి. చేపల పచ్చడా బాగుంటుందండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 3 నెలలు 3 నెలల వరకు ఉంటుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. చేప ముక్కలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, మంచి నూనె, నిమ్మకాయలు, కారం, ఎల్లుల్లిపాయ ముక్కలు దంచినవి, కరివేపాకు, సాల్ట్. ఓకే, మరి శేషకుమార్ గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా బౌల్లో ఇది తీసుకున్నావా? చేప ముక్కలు అంటే ఏం చేప తీసుకున్నారు? కొరమేనండి. కొరమేనే బాగుంటుంది. కొరమేనే అన్నిటికీ ఫ్రై గానీ అన్నిటికీ కొరమేనే బాగుంటుంది. ఓకే ఓకే. ఇందులో ఈ చేప ముక్కల్ని జస్ట్ వాష్ చేసి రెడీగా పెట్టుకున్నారు అంతే. తోలు బ్లాక్ దంతా తీసేయాలి. తీసేసిన తర్వాత కొంచెం ఉప్పు, 3 స్పూన్లు ఉప్పు పడుతుంది. ఓకే, 1/2 స్పూన్ ఏమో పసుపు, కారం, ఓకే, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలండి. బాగా కలిపి ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఓకే, సో అదంతా పట్టాలి కాబట్టి ఈ లోపు మనం ఆయిల్ పెట్టుకుని. సరే, అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ మనకి డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై. మామూలుగా ఫ్రై కావాలంటే జస్ట్ ఇలా చేసేసుకోవచ్చు కదా, పచ్చడి కాకుండా ఇదే ప్రాసెస్ లో ఫ్రై కూడా చేసేసుకోవచ్చు మనం. అవును, అయితే 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. నూజివీడులో మనకి కొరమేను బాగా దొరుకుతుందా? సండే వస్తే బాగా దొరుకుతుంది. ఇంకా ఏం దొరుకుతాయి చేపల్లో రకాలు ఇక్కడ? బొచ్చులు అంటారు, సేలావతులు, మట్టగుడుసులు అంటారు. మెయిన్ వాటిలతోటే కదా చేసుకుంటాం. మెయిన్ అని దొరుకుతాయి అనమాట. అయితే దగ్గరలో ఏదైనా సముద్రం ఉందంటారా? లేదు, ఏం లేదు. ఇక్కడ సరస్వతి గుడి ఉంది తుక్కులూరులో, బాగా ఫేమస్ అనమాట. ఎంత దూరం అంటారు ఇక్కడ నుంచి? నూజివీడు నుంచి కిలోమీటర్ అలా ఉంటుంది. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్షరాభ్యాసాలు చేస్తారు. అంటే బాసర తర్వాత ఇది సెకండ్ బాసర అన్నమాట. అక్కడ కుదరలేని వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. మంచి ఫేమస్ అయితే ఇక్కడ. ఓకే, అవును. ఇదేంటండి? ఇది ఏమన్నా స్కూలా, గవర్నమెంట్ ఆఫీసా, ఏంటిది? ఇదివరకు రాజావారు ఉండే వాళ్ళు అంటారండి ఇక్కడ. మీర్జాపురం ఎస్టేట్ అని. మీర్జాపురం. ఓకే, సో వాళ్ళదనమాట. అయితే ఇది ఇంచుమించు చాలా కూడా ఉండేది. అది కోట, ఇదంతా పడేసి ఫ్లాట్లు వేసారనమాట. ఓకే, అక్కడ వరకు ఉండేది, చాలా దూరం ఉండేది. కనీసం అట్లీస్ట్ ఇదన్నా ఉంచారనమాట. కొత్త వాళ్ళు వస్తే ఇంక ఇది మీర్జాపురం మహారాజు కోట అని చెప్పుకునేటట్టుగా. నిజంగా ఇలాంటివి ఉంటేనే మంచిది కదండి, ఎందుకంటే తర్వాత తరాల వారికి తెలుస్తుంది, చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని అడిగేమంటే మీర్జాపురం అంటే ఏంటి, మీర్జాపురం అంటే బాగానే గుర్తు చేశారు. ఏంటి, మల్లేశ్వరి సినిమాలో మీర్జాపురం మహారాణి మల్లేశ్వరి కదా, ఆ రకంగా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది మనకి. సో అదనమాట అయితే ఈ కోట అంతా. ఓకే, కిందంతా కూడా నీట్ గా డెవలప్ చేసినట్టున్నారు కదండి. ఇప్పుడు స్కూల్ అండి, దానిలో ఇప్పుడు స్కూల్ పెట్టారా? ఎన్ఎస్పి ఆఫీస్. ఓకే, చక్కగా అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ మనకు ఆయిల్ కాగితే వేయించేసుకోవడమే అనమాట. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇల్లు నీట్ గా ఉంచుకుంటాను. బాగా శుభ్రం ఎక్కువ అనమాట. అయితే ఇల్లు నీట్ గా శుభ్రంగా ఉంచుకునే వాళ్ళకి ఒక అలవాటు కూడా ఉంటుందంట. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు చాలా ఇబ్బందికరంగా ఉంటుందంట. అలా ఏముండదు. ఏం లేదా? అంత నవ్వుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ అనిపిస్తుంది. ఏం లేదా? మామూలుగా ఎవరు వచ్చినా సరే వస్తూ ఉంటారు, చుట్టాలు వస్తూనే ఉంటారు. మరి మీ అమ్మగారు వాళ్ళ ఇల్లు ఎక్కడ? గుడివాడ దగ్గర, నందివాడ. మీ అత్త వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. చాలా దగ్గర అయితే, గుడివాడ దగ్గరే కదా ఇక్కడికి.
వెళ్తూ వస్తూ ఉంటారు అయితే అన్నమాట. ఓకే, మరి మీకు వంటల్లో ఏ వంట బాగా చేస్తారు? అన్ని పర్లేదు. అంటే మీ హస్బెండ్ పర్టికులర్ గా ఆ వంట చేయవే బాగుంటుంది అని ఏమన్నా అన్న వంటలు చెప్పరు? పేర్లు పెడతారా కనీసం? బెటరా? ఓకే, చక్కగా ఎలా వండి పెట్టినా తినేస్తుంటారు. మీకు మీ హస్బెండ్ మీద ఎప్పుడైనా కోపం వస్తే మరి ఆయనకి మీ కక్ష ఎలా తీర్చుకుంటారా? బాగా నవ్వుతున్నారు. సంథింగ్ ఈస్ దేర్ అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు నవ్వుతుంటే. చెప్పండి, మీ కక్ష ఎలా తీర్చుకుంటారు? అలా ఏముండదు. సరే, ఆయిల్ కూడా వేడైంది, ఇంకెక్కువ మాట్లాడలేండి, అయిపోయింది ఇంకా. అయితే ఈ పచ్చడి మనకి ఎన్ని నెలలు నిల్వ వస్తుంది అన్నారు? 2-3 నెలలు ఉంటుంది. చేప ఫ్రై బాగుంటుందా, చేప పచ్చడి బాగుంటుందా? అదొక టేస్ట్ ఉంటుంది, ఇది ఒక టేస్ట్ ఉంటుంది. అంతేనా? ఇవి చేపలే కాబట్టి మనకు తొందరగానే ఫ్రై అవుతుంది కదండి. ఎక్కువసేపు చికెన్ మటన్ లాగా దీన్ని వేయించిన అవసరం లేదు. మీకు ఏది స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? హాట్ ఇష్టమా? ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు మరి ఎక్కువగా? చికెన్లు మటన్తోనే ఎక్కువ చేస్తామండి, పిల్లలు అయ్యే తింటారు. మామూలు వంటలు అంటే అంత తినరు. చికెన్ బిర్యానీ అలాంటి ఎక్కువ తింటారు. చికెన్ మటన్. సండే వచ్చిందంటే ఉండాల్సిందే అంటారా? ముందు ఇంకా వారానికి 2 సార్లు అలా. నాకు అర్థం కాదు, సండే అంటేనే అందరూ నాన్ వెజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సండే అనగానే సండే మనం ఇది ప్లాన్ చేసేద్దాం, అది ఇది అంటారు నాన్ వెజ్. సండే రోజు ఎందుకు? పిల్లలకు కూడా కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఆ రోజు, అందుకనా అలా ఫిక్స్ అయ్యారు అనమాట. అయితే కొంతమంది సోమవారాలు చేస్తూ ఉంటారు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, శుక్రవారం ఇలాగ అమ్మవారు ఉంటారు కదా. ఆదివారం అనేసరికి అందరూ తింటూ ఉంటారు. సో ఇవి ఆ దేవతలకి ఆ రోజు ఉపవాసం కాబట్టి. మరి ఆదివారం అన్నిటికంటే మనకి వెలుగునిచ్చే దేవుడు సూర్య భగవానుడు, ఆదిత్యుడు. ఆయన కోపం రాదా మనం ఇలాగ నాన్ వెజ్ అది ఆ రోజే తింటుంటే? నాకు ఈ డౌట్ అనమాట ఎప్పటి నుంచో. కొంతమంది తినద్దు అంటారు, ఆదివారం సూర్య భగవానుడు చూస్తున్నాడు తినద్దు అంటూ ఉంటారు, కానీ అలాంటి ఏమి లేవా? ఇంకా అలా ఒక్కో రోజు ఒక్కోటి చెప్తే తినే టైం ఉండదు కదా. చాలా మంది ఆదివారం ఉపవాసాలు తక్కువే కదా. ఆదివారం అంటే ఖచ్చితంగా కోడి మెడ తెగాల్సిందే చాలా మంది ఇళ్లలో. ఇవి చూస్తుంటే చికెన్ ముక్కల్లోనే అనిపిస్తున్నాయి కదా. ముళ్ళు ఉంటాయంటారా ఇందులో? కొరమేను కదా, ఒకే ముళ్ళు ఉంటుంది. ఓకే, సో అందుకే అన్నిటికీ అనువుగా ఉంటుంది చేసుకోవడానికి అది. ఓకే, అంటే పచ్చడే ఫ్రై కంటే టేస్ట్ గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. స్మెల్ వస్తుంది. ఏంటంటే అది ఫ్రై అంటే అప్పటికప్పుడు చేసుకుని తినేయడానికి, ఇదైతే చక్కగా 2-3 నెలల వరకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు కదా. మీరు చేస్తుంటారా ఇది రెగ్యులర్ గానీ? 2-3 నెలలు నిల్వ ఉండేటట్టు మొత్తం? 2-3 నెలలు కాదు, 1 నెల అలా. ఎప్పుడు దొరుకుతాయి కదా. ఓకే, కొంచెం చేసుకుంటాను. వీటికి తాలింపు అదే అవసరం లేదు ఇలాంటి పచ్చళ్ళకి? అవసరం లేదు. తాలింపు అన్నది మెయిన్ ఆవకాయ చేసేది వేగింది. ఇప్పుడు వేగిన తర్వాత ఇది నూనె ఆరనివ్వాలండి, చల్లారాలి. ఈ నూనె మళ్ళీ వాడొచ్చు అలాగే. దానిలో పచ్చడికి కావాల్సినవన్నీ కలుపుకోవాలి ఆరిన తర్వాత. ఓకే, ఒక 10 నిమిషాలు ఆరనిస్తే సరిపోతుంది. ఓకే, అంటే ముక్కలన్నీ ఇందులో తీసేసుకుని ఆ తర్వాత నూనె లాస్ట్ లో వేసుకుంటే బెస్ట్ ఏమో కదా. ఇప్పుడు అంతా ముక్కలకు పట్టాల్సిందే కదా, ఇలా ఉంచి ఆరనిచ్చేసి దీని మీద అన్ని కలిపేసుకుంటే అందులోనే కలిపేసుకోవడం. వేరే బౌల్లో తీసుకున్నా పర్వాలేదు, తీసుకుని కలిపేసుకుందాం. ఓకే, కాస్త చల్లారాలి కదా. చల్లారాలి. ఓకే, ఇది కాసేపు వెయిట్ చేద్దాం. సో అయితే మరి ఇక్కడ ఇల్లులు ఏంటంటే ఇసిరేసినట్టు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నది కదా, అక్కడొకటి. అంటే ఇప్పుడే కదా ఈ కొత్త ప్లాట్లు వేసారు. ఇవి కొత్తవా అయితే? ఓకే, ఈ మధ్యనే స్టార్ట్ చేసినవా? ఓకే, అంతకు ముందు ఇదంతా కూడా కోట ఉండేదన్నమాట. అయితే అంతకు ముందు మీరు ఎక్కడ ఉండేవారు? ఇక్కడే కాలనీలోనే రెంట్కు ఉండేవాళ్ళం. ఏం చెట్లు ఉంటాయి ఇక్కడ? మామిడి తోటలు అవి వస్తున్న దారిలో చాలా అంటే చాలా కనిపించినాయి. ఎక్కువగా ఏది ఫేమస్ ఇక్కడ? ఏ చెట్లు ఫేమస్? అన్ని ఉంటాయండి, కలెక్టర్, బంగినపల్లి, మామిడికాయల్లో. ఇంకా అవి కాకుండా ఆ తోటలు కాకుండా ఇంకేం తోటలు ఉన్నాయి ఇక్కడ? సపోటాలు. మీకు ఎన్ని తోటలు ఉన్నాయి? మామిడి తోటే ఉంది. ఓన్లీ మామిడి తోటే ఉందా? ఓకే, సో మొత్తం ఈ టైంలో వచ్చే మామిడికాయలు. అవును, మామిడి పళ్ళు కాయలు కోసేసి పండిస్తారు కదా, లేకపోతే చెట్టుకున్నవి బాగుంటాయా టేస్టీగా? చెట్టుకుండే పండినయే బాగుంటాయి అంటారు. చెట్టుకు పండినయే బాగుంటాయి, కానీ మనం కోసుకునేంత వరకు చిలుకలు అవి ఉంచమేమో కదా, అవి తీసుకుపోతాయి అనుకుంటా. సో అందుకే మీరు సెపరేట్ గా తీసి పండిస్తూ ఉంటారా? ఓకే, చల్లారిపోయి ఉంటుందేమో కదా. చల్లారండి. జీలకర్ర పొడి కొంచెం, మళ్ళీ ఇందులో జీలకర్ర పొడి వేసుకోవాలా? లైట్గా. కారం 2 స్పూన్. అయితే అంతకు ముందు ముక్కలకి మనం ఇవన్నీ పట్టేటట్టు వేసుకున్నాము, మరి ఇప్పుడు మళ్ళీ పచ్చడికి నిలవ ఉండేటట్టు అంతా సరిపోయేటట్టు అన్నమాట. ఓకే, అయితే 2 సార్లు వేసుకోవాలి సేమ్ మనం. అయితే గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఎల్లుల్లిపాయలు కొంచెం దంచినవి అన్నమాట. దంచినవి బాగుంటాయా? అంటే స్మెల్ రావడానికి ఎక్కువ.
తీసినవి కూడా వేయాలి. వెల్లుల్లిపాయలు. పచ్చళ్ళలో ఊరిన వెల్లుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం, సాల్ట్ ఇంకొంచెం పడుతుంది. పచ్చడికి సాల్ట్ ఎక్కువ వేసుకోవడం బెస్ట్, ఊరుతుంది కాబట్టి. నూనె కూడా ఇంకొంచెం పచ్చి నూనె వేస్తే. ఇది మనం ఎప్పుడు టేస్ట్ చేయాలి? మనం రెగ్యులర్గా తినొచ్చు. రోజు ఆగితే బాగానే ఉంటుంది. ఎమ్మటైనా వేసుకోవచ్చు, 1-2 రోజులు ఆగితే. జీలకర్ర, ధనియాలు, గరం మసాలా ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి వెంటనే తినట్లయితే. 1-2 రోజుల తర్వాత అయితే వీటిని పడుతుంది కాబట్టి ఆ టేస్ట్ ఇంకిపోతుంది ఇందులో కదా. కరివేపాకు కూడా. అయితే ఇంక రెడీ అయిపోయినట్టే. బౌల్లోకి తీసేసుకుందామా? చేపల పచ్చడి రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తుంటే నిజంగా చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఇందులో ముళ్ళులు కూడా ఉండవు కాబట్టి చిన్న పెద్ద అందరూ చాలా ఈజీగా తినేయచ్చు అనమాట ఈ చేపల పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చేపల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, వెల్లుల్లి, నిమ్మకాయలు, కారం, ఉప్పు, ఆయిల్. తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేడి అయిన ఆయిల్లో వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అందులో జీరా పౌడర్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, వెల్లుల్లిపాయలు, నిమ్మరసం, ఉప్పు, కొంచెం ఆయిల్ పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే చేపల పచ్చడి రెడీ.